మాట్లాడతారా? పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పే ముందు చిన్న మనవి నా సైడ్ నుంచి ఏంటంటే, ఈ జిల్లాల విభజన సమయంలో పశ్చిమ గోదావరి జిల్లా ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మా వెట్లాండ్ అంతా పశ్చిమ గోదావరి, కొంత డ్రైల్యాండ్ ఏలూరు జిల్లాగా మారింది. అక్కడ ఏలూరు జిల్లాకి ఎన్ఆర్జీఎస్ పనుల నిమిత్తం నియోజకవర్గానికి 16-17 కోట్లు, మా పశ్చిమ గోదావరి జిల్లాకి కేవలం 4.5-5 కోట్లు మాత్రమే రావటం జరిగింది. అలాగే కొన్ని చోట్ల ఆ విడిపోయిన జిల్లాల్లో కొందరికి అతి న్యాయం, కొందరికి అన్యాయం జరిగింది. సో అంటే గతంలో అయితే ఇబ్బంది లేదు. ఇంకా జిల్లా పరిషత్ ఒక్క నిమిషం ఆగండి, అది అన్యాయం అని కాదు, నేను చెప్పింది అంటే చెప్పనివ్వండి, మీరు ఇంటర్ఫేర్ అవటం కాదు, మంత్రి గారికి చెప్తున్నా. సో ఇక్కడ జిల్లా పరిషత్ ఒకటే ఉంది, ఇంకా జిల్లా పరిషత్ ఒకటే ఉంది కాబట్టి అది ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా రాలేదు కనుక ఆ అసెంట్ వచ్చే వరకు ఏదైనా కనీస న్యాయం, ఎందుకంటే అక్కడ ప్రజలే ఇక్కడ ప్రజలే, కనీస న్యాయం, మరి అతివృష్టి అనావృష్టి కాకుండా, అంటే జిల్లా ఒకటిగానే ఉంది కాబట్టి ఇప్పుడు డ్రై జిల్లా వాళ్ళు ఇప్పుడు ఇదిగో ఇలా మాట్లాడే వాళ్ళు మాట్లాడుతున్నారు, అది ఒక అభ్యర్థన. మీ పరిధిలో ఏమైనా ఉంటే జిల్లా పరిషత్ ఒకటిగానే ఉంది కాబట్టి ప్రెసిడెంట్ అసెంట్ ఇంకా అఫీషియల్గా రాలేదు కనుక ఏదైనా వెట్లాండ్స్ని కూడా, డెల్టా ఏరియాను కూడా కనికరించే అవకాశం ఉందేమో పరిశీలించమని అభ్యర్థన. ఏది మీరంతా డ్రైల్యాండ్ వాళ్ళు, మీరు అబ్జెక్ట్ చేస్తారు. రాష్ట్రం యూనిట్గా చేస్తే బాగుంటుంది, అంతేగాని జిల్లాకి ఇప్పుడు మెట్ట ప్రాంతాల్లో ఎక్కువ మ్యాండేట్స్ వస్తాయి కాబట్టి ఆ మ్యాండేట్స్ని బట్టి మాకు ఎక్కువ గ్రాంట్ వచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇక్కడ పల్ల ప్రాంతాల్లో మ్యాండేట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ వర్క్ కాంపౌండ్ తగ్గుతుంది, పనులు ఎక్కువ ఉంటాయి. ఇది అలా కాకుండా మొత్తం టోటల్గా రాష్ట్రాన్ని ఒక యూనిట్ చేయమనండి, యూనిట్ చేసి అన్నిటికీ సమానంగా ఇవ్వమనండి, అది బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి. రాష్ట్రాన్ని సరే, ఇది ఏం చేయాలో మంత్రి గారికి వదిలేద్దాం. ఇదేదో తేనెతోటి కదిపినట్టుగా ఉంది కానీ వద్దు. గౌరవనీయ మంత్రివర్యులు, ఇక్కడ ఒకటే పాయింట్ ఏంటంటే, జిల్లా పరిషత్ ఇంకా సెపరేట్ అవ్వలేదు, ఒకే జిల్లా పరిషత్తుగా ఉంది కనుక మాట్లాడటం జరిగింది. సరే, ఒకళ్ళు దేశం అనొచ్చు, ఇంకొకళ్ళు రాష్ట్రం అనొచ్చు, ఇంకొకళ్ళు దేశం అనొచ్చు. ఆనందరావు, మీ సమస్య నా సమస్య ఒకటే, కూర్చోండి. వద్దు, ఎవరికి ఇవ్వాలి? మీ ఇద్దరులో ఎవరో ఒకళ్ళు కూర్చుంటే ఒకళ్ళు మాట్లాడతారు, ఇద్దరు ఒక నిమిషం అంటే. ఆనందరావు ముందు మీరు మాట్లాడండి. ఈ ఎన్ఆర్జీఎస్కు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి జిల్లా యూనిట్ ఉమ్మడి జిల్లా చేసినా చేయకపోయినా ఎందుకు బాగా తక్కువ వస్తుందంటే అధ్యక్ష, వీడ్ రిమూవల్ కానీ జంగిల్ క్లియరెన్స్ కానీ గతంలో 2014-19లో ఉన్న కొన్ని వర్కులు ఈవేళ లేవు అధ్యక్ష. అవి వెంటనే పెడితే కనుక మ్యాక్సిమం ఇక్కడ కూడా కవర్ అవుద్ది అధ్యక్ష. ఈ వర్క్లైనా పెట్టండి, అంటే ఆయా ప్రాంతాలు, ఒక్కో ప్రాంతం మెట్ట ప్రాంతంలో కొండలో గుట్టలు ఉంటాయి అధ్యక్ష, తవ్వొచ్చాయి. మా కొండలో గుట్టలు లేవు అధ్యక్ష, మేము తవ్వలేము. కాబట్టి మేము కాలువలు తవ్వుకోవటకో, లేకపోతే బోతులు తవ్వుకోవటకో, లేకుంటే వీడ్ రిమూవల్కో, లేకుంటే జంగిల్ క్లియరెన్స్కో, ఇలాంటివి ప్రజలకు ఉపయోగపడేవి ఏమున్నాయి అవన్నీ చేసుకోవడానికి పెడితే, ఒకవేళ జిల్లా యూనిట్ చేయకపోయినా పర్లేదు సార్. ఇది చేయం అది చేయమంటే మట్టుకు మేము అన్యాయం అయిపోతాం సార్. ఇది మట్టుకు ఖచ్చితంగా సార్. జోగేశ్వరరావు. ధన్యవాదాలు అధ్యక్ష. పెద్దలు మీరు చెప్పినట్లుగా ఆనందరావు చెప్పింది కూడా చాలా సమంజసం సార్. ముఖ్యంగా
దీన్ని మీరు ఈ అన్యాయం మళ్ళీ నిలబెడుతున్నారు కాబట్టి ఈ పక్కనే దీన్ని కూర్చున్నారు ఎవరు? అందరికీ సమన్యాయం చేయమని చెప్పి కోరుతూ ఈ లోపల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాబార్డు నుంచి ప్రతి నియోజకవర్గం 5 crores పెట్టమన్నారని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఏదైతే లింక్ రోడ్లు అని పెడుతున్నారో ఆ లింక్ రోడ్ కూడా ఎన్ఆర్జీస్లో చేసుకోవచ్చండి. కొన్ని జిల్లాలో అయితే 35 కోట్లు నుంచి 40 కోట్లు వస్తున్నాయండి. మా ఉమ్మడి జిల్లాలో మన కాకినాడ అయితే కనీసం 20 కోట్లు, రాజమండ్రి అయితే కనీసం 18 కోట్లు, నాకైతే 5.5 కోట్లు, అదే ఆనందరావు 4.5 కోట్లు. అందుచేత దీన్ని కొంత సమన్యాయం చేస్తూ ఈలోగా మనకి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ రకరకాల స్కీములతో వచ్చే వాటిని ఈ తక్కువ వచ్చిన వాటికి ప్రయారిటీ ఇవ్వమని చెప్పి మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారు కోరుతున్నాను సార్. నేను కోరింది అదే, ఏదైనా నిర్ణయం గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వదిలేద్దాం, మనం దెబ్బలాడుకోవద్దు. మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సార్. గౌరవ ఆదోని శాసనసభ్యులు చెప్పింది కీలకంగా ఒక మాట అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం అది రాజకీయ ఉపాధి హామీ పథకం అయిపోయింది. అది గత ప్రభుత్వం టైంలో రైట్ ఏమో, కానీ మన ఎన్డీఏ ప్రభుత్వం టైంలో దాన్ని నేను తీసుకోవట్లేదు. ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసిన వారసత్వంగా వచ్చినవి ఈ కరప్షన్ మనం హ్యాండిల్ చేస్తాం ఈ రోజున. వన్స్ నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటి దృష్టి పెట్టింది కూడా జాతీయ ఉపాధి హామీ పథకం కింద అసలు ఏమేమి అవకతవకలు జరిగినాయి. ఇప్పుడు ఎంత గొప్ప పాలసీ పెట్టినా పథకం పెట్టినా జనం అందరూ అంటే మనకి పార్టీలు కొల్యూడైపోయి అందరూ అంటే ఒకళ్ళని కరప్షన్ చేసామని అర్థం చేసుకోగలం, కానీ ఒక గ్రూప్స్ కొల్యూడైపోతే తప్పులు నిర్ధారించడం చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు ఇందాక ఉదాహరణకి మేము రాగానే ఫస్ట్ చాలా ఎక్స్టెన్సివ్గా కూర్చున్నాం, ముఖ్యంగా ఈ సోషల్ ఆడిట్ డైరెక్టర్ తోటి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చున్నప్పుడు వరుసగా చాలా ఆల్మోస్ట్ 1-2 months రివ్యూ తర్వాత సోషల్ ఆడిట్ డైరెక్టర్ ఎవరైతే జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్షుడు. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసి, అవి కాకుండా మేము తీసుకున్న ఇమ్మీడియట్ చర్యలు ఏంటంటే అధ్యక్ష, ఒకటి మేము ఈ సోషల్ ఆడిట్, విజిలెన్స్ సెల్, క్వాలిటీ కంట్రోల్ 3 కొత్త వాళ్ళని పెట్టాం అధ్యక్ష. కొంచెం ఎఫెక్టివ్ పీపుల్ని పెట్టాం. ఇప్పుడు ఉదాహరణకి సోషల్ ఆడిట్ని ఒక 2 months బ్యాక్ పెట్టాం, చాలా మందిని సార్ట్అవుట్ చేసి వన్ హూ ఇస్ కేపబుల్ అలాంటి వ్యక్తిని పెట్టాం అధ్యక్ష. అలాగే విజిలెన్స్ సెల్కి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ని పెట్టాం, 5 months అయింది. అలాగే హెడెడ్ బై చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్ పెట్టాం అధ్యక్ష, సీనియర్ మన రిటైర్డ్ ఇంజనీర్ ఒకరిని పెట్టాం. మేము చేశాక చాలాసార్లు ఉదాహరణకి 2024-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్ అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుందని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం. ఇంకొక మిగతా మండలాలు 665లో 500